హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే భగవత్ చాప్టర్ 1 రాక్షస. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే 2009లో ఒక రోజు రాత్రి ఒక మహిళ చాలా ఏడుస్తూ తన హస్బెండ్ ని చూసి, మార్నింగ్ మన కూతురు పూనం మిశ్రా బయటికి వెళ్ళి తిరిగి రాలేదు, నేను చాలా చోట్ల వెతికాను కానీ ఎక్కడా కూడా పూనం మిశ్రా గురించి డీటెయిల్స్ ఏమీ తెలియలేదు అంటూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ మహిళ బ్రదర్ వెంటనే ఆ లోకల్ లీడర్ కి వెళ్లి జరిగిందంతా చెప్పడంతో, దాంతో ఆ లీడర్ వెంటనే ఒక కుర్రవాడిని అక్కడికి తీసుకుని రావడంతో పూనం మిశ్రా వాళ్ళ అన్నయ్య వెంటనే ఆ కుర్రవాడిని చాలా కొడుతూ, అబ్దుల్ ఎక్కడికి వెళ్ళాడు, నీ ఫ్రెండ్ అబ్దుల్ నా చెల్లెలైనటువంటి పూనం మిశ్రాని కిడ్నాప్ చేశాడు అని ఆ కుర్రవాడిని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. దానికి ఆ కుర్రవాడు చాలా భయపడుతూ, అబ్దుల్ ఏదో పని ఉందని ముంబైకి వెళ్ళాడు, అంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పడంతో వాళ్ళు ఆ కుర్రవాడిని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ నుంచి ఈ విషయం గురించి చాలా నిరసనలు జరుగుతూ ఉంటాయి. కట్ చేస్తే ఇక్కడే మనకు లక్నోలో జరుగుతున్నటువంటి విషయాల్ని చూపించడం జరుగుతుంది. అక్కడ ఏసీపీ భగవత్ చాలా కోపంతో క్రిమినల్ ని బాగా కొట్టి ఉండడంతో ఆ క్రిమినల్ కి 8 బోన్స్ వరకు విరిగిపోయి ఉండడంతో పై అధికారి భగవత్ ని సస్పెండ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. కానీ డిఐజీ చెప్పడంతో ఆ భగవత్ ని సస్పెండ్ చేయకుండా తనని క్రైమ్ బ్రాంచ్ నుంచి తీసేసి ఎక్కడైతే పూనం మిశ్రా మిస్ అయ్యిందో ఆ ఏరియాకి తనని ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. దాంతో భగవత్ వెంటనే తన వైఫ్ మరియు కూతుర్ని తీసుకుని ఆ ఏరియాకి బయలుదేరి వెళ్తాడు. అలా ఊరికి వెళ్ళినటువంటి భగవత్ వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ని చూసి మాట్లాడుతూ, నాకు మిస్ అయినటువంటి పూనం మిశ్రా డీటెయిల్స్ మొత్తం కావాలి అని అడుగుతాడు. అక్కడ ఉన్నటువంటి మహతో అనే పోలీస్ మాట్లాడుతూ, మిస్ అయినటువంటి ఆ పూనం మిశ్రా ఏజ్ 28 ఇయర్స్ ఉంటాయి. తను ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో 5,000 రూపాయల డబ్బులతో పాటు కొన్ని నగలు మరియు శారీస్ కూడా బయటికి తీసుకుని వెళ్లిపోయింది అని అంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి బ్రింజల్ అనే మరొక కానిస్టేబుల్ కూడా మాట్లాడుతూ, సార్ మిస్ అయినటువంటి ఈ పూనం మిశ్రా రెగ్యులర్ గా ఒక వ్యక్తితో చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది అని చెప్పి కాల్ డీటెయిల్స్ ని కూడా ఇవ్వడంతో భగవత్ వెంటనే తన స్టేషన్ లో ఉన్న పోలీసులందరినీ చూసి, రేపు వెంటనే పూనం మిశ్రా ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడికి తీసుకుని రండి అని చెప్తాడు. ఆ వెంటనే భగవత్ ఆ రోజు రాత్రి పూనం మిశ్రా ఎవరితో మాట్లాడిందో ఆ కాల్ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి ఒక నెంబర్తో ఎక్కువ సార్లు మాట్లాడి ఉండడంతో వెంటనే ఆ నెంబర్ గురించి మహతో అనే కానిస్టేబుల్ కి ఇన్ఫార్మ్ చేసి, ఈ నెంబర్ ఎవరిదో డీటెయిల్స్ మొత్తం రేపటికల్లా నాకు కావాలి అని చెప్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ భగవత్ ఆ పూనం మిశ్రా పేరెంట్స్ తో పాటు పొలిటీషియన్ ని కూడా స్టేషన్ కి రమ్మని చెప్పి ఉండడంతో ఆ పొలిటీషియన్ మనుషులు స్టేషన్ దగ్గరికి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారు. భగవత్ చాలా కోపంగా ఆ పొలిటీషియన్ ని చూసి, ఒక అరగంట లోపల ఆ నినాదాలన్నీ కూడా ఆగిపోవాలి, లేదంటే నేను అసలు ఊరుకోను అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో పూనం మిశ్రా ఫాదర్ భగవత్ ని చూసి, సార్ నా కూతురు మిస్ అయ్యి 10 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఏసీపీ భగవత్ వెంటనే ఆ పూనం మిశ్రా ఫాదర్ ని చూసి, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నాకు కూడా ఒక కూతురు ఉంది, నెక్స్ట్ 15 రోజుల లోపల నీ కూతురు ఎక్కడ ఉందో నేను కనిపెట్టేస్తాను అని ధైర్యం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ బెనారస్ కి షిఫ్ట్ అవ్వగా అక్కడ మీనా అనే ఒక అమ్మాయి సైకిల్ తొక్కుని వస్తూ ఉంటుంది. అదే సమయంలో మీనా దగ్గరికి సమీర్ వచ్చి, నేను దగ్గరలో ఉన్న కాలేజీలో కెమిస్ట్రీ చదువుతున్నాను అని తనను తాను పరిచయం చేసుకుని రెగ్యులర్ గా మీనాని కలవడానికి సమీర్ అక్కడికి వెళుతూ ఉండడంతో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి త్వరగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ అయినటువంటి బ్రింజల్ ఏసీపీ భగవత్ చెప్పడంతో ఆ పూనం మిశ్రాతో ఎక్కువ సార్లు మాట్లాడినటువంటి ఆ ఫోన్ నెంబర్ గురించి డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాడు. అప్పుడే తనకి ఆ ఫోన్ నెంబర్ ప్రవీణ్ అనే ఒక వ్యక్తిది అని తెలిసి పోలీస్ ఆఫీసర్ బ్రింజల్ వెంటనే ఆ పూనం మిశ్రా ఫాదర్ ని పిలిచి, నీ కూతురు 2 గంటల వరకు ఈ ప్రవీణ్ అనే వ్యక్తితో మాట్లాడుతుంది, నీ కూతురు అబ్దుల్ తో కాదు ప్రవీణ్ తో ఎక్కువగా మాట్లాడుతుంది, ఇతను ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ పూనం మిశ్రా ఫాదర్ కూడా, నాకు ఈ ప్రవీణ్ ఎవరో నాకు తెలియదు అని చెప్పడంతో పోలీసులు వెంటనే ఆ ప్రవీణ్ కోసం వెతికి అతి కష్టం మీద ప్రవీణ్ ని పట్టుకుని ఈ పూనం మిశ్రా ఎవరో అని అడగడం మొదలు పెడతారు.
దానికి ఆ ప్రవీణ్ సమాధానం చెప్తూ ఈ పూనం మిశ్రా ఎవరో నాకు తెలియదు అని చెప్తూ ఉండడంతో పోలీసులు ఆ ప్రవీణ్ని చూసి ఈ అమ్మాయి ఎవరో తెలియకుండానే తనతో నువ్వు రాత్రి 2 గంటల వరకు ఈ ఫోన్ నెంబర్తో మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటారు. దానికి ఆ ప్రవీణ్ చాలా బాధపడుతూ పోలీసుల్ని చూసి సార్ నిజానికి ఈ ఫోన్ నెంబర్ నాది కాదు, మా చెల్లి కౌసల్య వాడుతూ ఉండేది. తను 7 నెలల క్రితం నుంచి కనిపించకుండా పోయింది, అందుకే నేను తను కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని చెప్పడంతో పోలీసులకి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటారు. ఆ తర్వాత ఏసీపీ భగవత్ వెంటనే మరో 2 నెంబర్ల గురించి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పగా వాటి గురించి తెలుసుకున్నటువంటి బ్రింజల్ వెంటనే ఆ భగవత్ని చూసి మాట్లాడుతూ సార్ మీరు కనుక్కోమని చెప్పినటువంటి 2 నెంబర్స్ లో ఒక నెంబర్ సంధ్యాది కాగా మరొకటి సంతోష్ది అని చెప్తూ ఉంటాడు. దాంతో భగవత్ వెంటనే తన టీం ని తీసుకుని సంతోష్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సంతోష్ ఫాదర్ ని ఎంక్వైరీ చేయగా సంతోష్ ఫాదర్ మాట్లాడుతూ సార్ మీరు అనుకుంటున్నట్లుగా సంతోష్ అబ్బాయి కాదు, సంతోష్ అమ్మాయి అని అంటాడు. అలాగే తను గత 1 year నుంచి కనిపించడం లేదు అని చెప్పడంతో షాక్ అయినటువంటి పోలీసులు వెంటనే సంధ్య ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్నటువంటి సంధ్య పేరెంట్స్ కూడా పోలీసుల్ని చూసి ఈ సంధ్య ఎవరితోనో వెళ్లిపోయింది అని చెప్పడంతో పోలీసులు ఈ కేసు గురించి బాగా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అప్పుడే పోలీసులకి వీళ్లతో పాటు చాలా మంది అమ్మాయిలు మిస్ అయినట్లుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి ఏసీపీ భగవత్ మహతోర్ ని చూసి మాట్లాడుతూ మిస్సింగ్ అయినటువంటి ఈ అమ్మాయిలందరినీ పట్టుకోవాలి అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కలెక్షన్ ఏమిటో మనం కనుక్కోవాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు మహతో వెంటనే భగవత్ ని చూసి సార్ చాలా సంవత్సరాల క్రితం ఈ ఏరియాలో 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి చాలా మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. వాళ్ళ గురించి చాలా చోట్ల వెతికాం కానీ ఎక్కడా కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. అయితే దసరా రోజు రావణాసుడి విగ్రహాన్ని తగలబెట్టే సమయంలో పక్కనే ఉన్న పాకకి నిప్పంటుకుంది. అయితే ఆ ఇంట్లో ఒక 3 అమ్మాయిల బట్టలు కనిపించాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే ఆ ఏరియాలో ఎవరో క్షుద్ర పూజలు చేసి ఆ అమ్మాయిల్ని బలి ఇచ్చినట్లుగా ఉన్నారనిపించింది. కానీ కొంతమంది మాత్రం ఈ అమ్మాయిల్ని ఎవరో బలి ఇవ్వలేదు, ఈ అమ్మాయిల్ని వేరే ప్లేస్ కి అమ్మేశారు అనుకుంటూ ఉండేవాళ్ళు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ భగవత్ దగ్గరికి బ్రింజల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ పూనం మిశ్రా ఫోన్ చేసిన నెంబర్స్ లో ఒక నెంబర్ గురించి ఎంక్వైరీ చేశాను సార్, అది కప్టా అనే ఒక ఫోటోగ్రాఫర్ది. తను మన్వాడి అనే రెడ్ లైట్ ఏరియాలో తనకు ఒక షాప్ ఉంది అని చెప్పడంతో భగవత్ వెంటనే తన టీంతో ఆ షాప్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల్ని చూసి ఈ కప్టా నేపాలీలో ఒక పెళ్లి వీడియోని షూట్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పడంతో వెంటనే భగవత్ తన టీంలో వాళ్ళందరినీ చూసి ఈ కప్టా ఎప్పుడు తిరిగి వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే భగవత్ వెంటనే తన సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మన్వాడి రెడ్ లైట్ ఏరియాలో మహిళల్ని అమ్ముతున్నట్లుగా నాకు డౌట్ గా ఉంది, అక్కడ రైడ్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పడంతో పై అధికారి వెంటనే ఆ భగవత్ కి పర్మిషన్ ఇస్తాడు. భగవత్ వెంటనే తన టీంతో ఆ మన్వాడి రెడ్ లైట్ ఏరియా మీద రైడ్ చేసి అక్కడ చాలా మందిని అరెస్ట్ చేస్తాడు. ఆ సమయంలో ఆ రెడ్ లైట్ ఏరియాలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వెంటనే భగవత్ని చూసి సార్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటి ఏరియా నుంచి ఇక్కడికి తీసుకువచ్చిన వాళ్ళే ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇక్కడ దొరికిన అమ్మాయిలందరినీ కూడా బెంగళూరు, కలకత్తా, నేపాల్కి తరలిచ్చేస్తూ ఉంటారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న భగవత్ ఆ వ్యక్తిని చాలా తీవ్రంగా కొడుతూ ఇక నుంచి అక్కడ ఎటువంటి బిజినెస్ జరగకూడదు, అలా కాదని నువ్వు బిజినెస్ చేసావంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మీనా సమీర్ని కలవడానికి రాగా సమీర్ మీరాకి ప్రపోజ్ చేయడంతో మీరా దాన్ని యాక్సెప్ట్ చేసి సమీర్ని కిస్ చేస్తుంది. ఆ తర్వాత రోజు ఏసీపీ భగవత్కి నేపాల్కి వెళ్ళినటువంటి ఫోటోగ్రాఫర్ కప్తా తిరిగి వచ్చాడు అని తెలుసుకుని వెంటనే అతని దగ్గరికి వెళ్ళి నీకు చందాపాల్ ఎవరో తెలుసా, తనని ఎక్కడ అమ్మేశావు అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి కప్తా మాత్రం నాకు చందాపాల్ ఎవరో తెలియదు సార్, నేను ఏ దందా కూడా చేయడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో భగవత్ వెంటనే ఆ కప్తా మొబైల్లో నుంచి చందా ఫోన్ నెంబర్కి డయల్ చేయగా ఆ ఫోన్లో సూరజ్ అనే నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. కప్తా వెంటనే భగవత్ని చూసి సార్ ఈ సూరజ్ ఇంతకు ముందు చాలా రోజుల క్రితం నా దగ్గరికి కొన్ని ఫొటోస్ని డెవలప్ చేసుకోవడం కోసం వచ్చాడు, ఆ రోజు ఎందుకు నాతో మాట్లాడుతూ నాతో ఫ్రెండ్షిప్ చేసుకుని నా ఇంటికి కూడా రావడానికి చాలా ప్రయత్నించాడు, కానీ నేను మాత్రం తనని చాలా దూరంగా పెట్టాను. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తను నాకు కనిపించలేదు. ఆఖరికి తను ఇచ్చినటువంటి ఫొటోస్ని నేను డెవలప్ చేశాను, కానీ వాటిని తీసుకుని వెళ్ళడం కోసం కూడా తను తిరిగి రాలేదు, కావాలంటే మీరు నా స్టాఫ్ని అడగండి అని అంటూ ఉంటాడు. భగవత్ వెంటనే ఆ కప్తా స్టాఫ్ని కూడా అడిగి ఎంక్వైరీ చేస్తూ ఉండగానే అప్పుడే ఆ కప్తా కొన్ని ఫొటోస్ని భగవత్కి చూపించి సరే ఈ ఫొటోస్ని సూరజ్ డెవలప్ చేయమని నాకు ఇచ్చాడు, కానీ ఆ తర్వాత ఎప్పుడూ కూడా తిరిగి రాలేదు అని అంటాడు. మరోపక్క మీనాకి సమీర్ ఒక జీన్స్ ప్యాంట్, టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వగా వాటిని వేసుకున్నటువంటి మీనా వెంటనే సమీర్ని చూసి నేను ఫస్ట్ టైం నా ఫ్రెండ్ జీన్స్ ప్యాంట్లు వేసుకున్నప్పుడు నా ఫాదర్ తిట్టాడు, ఇప్పుడే 2వ సారి వేసుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సమీర్ వెంటనే మీనాని చూసి నీ ఫాదర్ జీన్స్ ప్యాంట్లు వేసుకుంటేనే ఒప్పుకోవడం లేదా, మరి అలాంటిది మన పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు, ఒక పని చేద్దాం మనం ఇంట్లో చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు.
మరోపక్క దసరా రోజు రాత్రి భగవత్కి మహతో ఫోన్ చేసి, సార్ మీరు చెప్పినటువంటి IMEI నెంబర్ 20 సెకండ్ల పాటు ఆన్ అయ్యింది అని అంటూ ఉంటాడు. మరోపక్క మీనా మరియు సమీర్ ఇద్దరు కూడా ఇంట్లో చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోతూ ఇద్దరూ కూడా దేవలోక్ అనే ఒక లాడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇద్దరూ కూడా ఇంటిమేట్ అవుతారు. మరోపక్క పోలీసులు IMEI నెంబర్ యాక్టివేట్ అయినటువంటి ఆ ఫోన్ను వాడుతున్నటువంటి విక్కీని పట్టుకుని ఎంక్వైరీ చేయగా ఆ విక్కీ మాట్లాడుతూ, నిజానికి ఈ ఫోన్ నాది కాదు, నా ఫ్రెండ్ కౌస్తబ్ది. నా ఫోన్లో బ్యాటరీ అయిపోవడంతో నా ఫ్రెండ్ ఫోన్లో సిమ్ వేసి అర్జెంట్ కాల్ ఒకటి మాట్లాడాను అంటాడు. దాంతో పోలీసులు వెంటనే కౌస్తబ్ని పట్టుకుని తనని ఎంక్వైరీ చేయగా అప్పుడు కౌస్తబ్ మాట్లాడుతూ, నేను విక్కీ ఒకసారి బైక్లో వెళుతూ ఉండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో విక్కీ మమ్మల్ని గుద్దినటువంటి స్కూటర్ మీద ఒక లీడర్ ఫోటో ఉండడంతో అది చెరిగిపోయేలాగా దాని మీద పడ్డాడు. దాంతో ఆ స్కూటర్ని నడుపుతున్న వ్యక్తికి మాకు చాలా గొడవ అయ్యింది. ఆ సమయంలో మాతో గొడవ పడినటువంటి వ్యక్తి ఫోన్ అక్కడే పడిపోయింది. కానీ అది చూసుకోకుండా తను అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత నేను ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి నా దగ్గరే పెట్టుకున్నాను అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో భగవత్కి ఇంతకుముందు కప్టా చూపించినటువంటి ఫోటో గుర్తుకొచ్చి వెంటనే అదే ఫోటోని కౌస్తబ్కి చూపించి, ఈ ఫోటోలో ఉన్న బైకేనా మిమ్మల్ని ఆ రోజు గుద్దింది అని అడుగుతాడు. ఆ ఫోటోను చూసినటువంటి కౌస్తబ్, అవును సార్, ఈ ఫోటోలో ఉన్న బైకే మమ్మల్ని ఆ రోజు గుద్దింది అని అంటాడు. దాంతో భగవత్ వెంటనే తన టీం ను చూసి ఆ ఫోటోలో ఉన్న బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులకి కప్టా చెప్పినటువంటి సూరజ్ అసలు పేరు సూరజ్ కాదని తన పేరు రాజ్ కుమార్ అని తెలుస్తుంది. కట్ చేస్తే మరోపక్క రాజ్ కుమార్ తన వైఫ్ అయినటువంటి సుమిత్ర మరియు తన కొడుకుతో కలిసి వెళుతూ ఉంటాడు. అయితే తనను ఫాలో అయిన తర్వాత పోలీసులకు తెలిసేది ఏమిటి అంటే, ఈ రాజ్ కుమార్కి బదోనీలో మరొక వైఫ్ కూడా ఉంది అని తెలుస్తుంది. మరోపక్క ఏసీపీ భగవత్ తన టీంను చూసి మిస్ అయిపోయినటువంటి ఈ అమ్మాయిల ఫోన్స్కి మరియు ఈ రాజ్ కుమార్కి ఎటువంటి కనెక్షన్ లేదు, ఎలా ఈ రాజ్ కుమార్ని అరెస్ట్ చేయాలి అని ఆలోచించి వెంటనే కప్తా సహాయంతో మొలెస్టేషన్ కేసు పెట్టి ఆ రాజ్ కుమార్ని అరెస్ట్ చేసి తనకి కొన్ని రోజుల పాటు ఏమీ తినడానికి ఇవ్వకుండా అలాగే నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంటారు. మరోపక్క మరికొంతమంది పోలీసులు ఆ రాజ్ కుమార్ వైఫ్ అయినటువంటి సుమిత్ర ఇంటి దగ్గరికి వెళ్లి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఆ ఇంట్లో చాలా బంగారు నగలు దొరుకుతాయి. ఆ బంగారు ఆభరణాలలో మిస్ అయినటువంటి పూనం మిశ్రా బంగారు ఆభరణం కూడా ఒకటి దొరుకుతుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ ఆభరణం గురించి ఆ రాజ్ కుమార్ని అడగ్గా రాజ్ కుమార్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత రోజు భగవత్ ఈ రాజ్ కుమార్ ఇద్దరు వైఫుల్ని కూడా పిలిచి, మీరు ముగ్గురు కలిసి పూనం మిశ్రాని ఎక్కడ అమ్మేశారో చెప్పండి అని అడుగుతాడు. అయితే ఆ రాజ్ కుమార్ వైఫులు ఇద్దరు కూడా ఏమీ సమాధానం చెప్పకుండా ఉండడంతో భగవత్ వెంటనే ఆ రాజ్ కుమార్ వైఫ్ అయినటువంటి సుమిత్రాని చూసి, ఆ పూనం మిశ్రా బంగారు ఆభరణం ఒకటి నీ ఇంట్లో దొరికింది, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అయితే సుమిత్ర మాత్రం, లేదు సార్, ఆ బంగారం అంతా కూడా నాయే, ఆ ఆభరణాలన్నీ కూడా నావే అని చెప్పడంతో లేడీ పోలీసులు వెంటనే సుమిత్రాని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి టార్చర్ పెట్టి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి రాజ్ కుమార్, మీరు తనని ఏమీ చెయ్యవద్దు, తనకేమీ తెలియదు, జరిగిందంతా నేను చెప్తాను అంటూ, మీరు అడుగుతున్నటువంటి ఆ పూనం మిశ్రాకి 28 సంవత్సరాల వయసు ఉంటుంది. తను బంగారం షాప్ లో పనిచేసేది. తనని ఎవరో కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో నేను తనని ప్రేమించాను అని నాటకం ఆడి తనని పెళ్లి చేసుకుంటాను అని ఇంటి నుంచి బయటికి తీసుకుని వెళ్లి ఒక హోటల్లో స్టే చేసి తనతో ఇంటిమేట్ అయ్యాను. అలా తనతో బాగా గడిపిన తర్వాత ఒక రోజు తనని చూసి, నాకెందుకు నువ్వు పెళ్లి కాక ముందే ప్రెగ్నెంట్ అయ్యేలాగా అనిపిస్తుంది అని అనడంతో ఆ పూనం మిశ్రా చాలా భయపడిపోతూ ఉంటుంది. అది చూసినటువంటి రాజ్ కుమార్, నువ్వేమీ భయపడకు, నా దగ్గర ఒక ఆయుర్వేదం టాబ్లెట్ ఉంది అని ఒక సైనైడ్ ని ఇవ్వడంతో అది ఆయుర్వేదం టాబ్లెట్ అనుకున్నటువంటి పూనం మిశ్రా ఆ సైనైడ్ ని మింగేసి బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత రాజ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా భగవత్ కి చెప్పినటువంటి ఆ రాజ్ కుమార్, నేను ఈ విధంగా మొత్తం 19 మంది అమ్మాయిల్ని చంపేశాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి రాజ్ కుమార్, నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఒక రాక్షసివి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు భగవత్ పూనం మిశ్రా ఫాదర్ దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించండి, మీ కూతురు చనిపోయింది అని అంటాడు. ఆ తర్వాత రాజ్ కుమార్ కేసుని కోర్టుకు తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్న జడ్జి రాజ్ కుమార్ ని చూసి, నీకు కావాలంటే గవర్నమెంట్ తరపున ఒక లాయర్ని ఇస్తాము అని అడుగుతాడు. కానీ ఆ రాజ్ కుమార్ మాత్రం, అవసరం లేదు సార్, నా కేసుని నేనే వాదించుకుంటాను అని తన కేసుని వాదించుకోవడం కోసం తను ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మరోపక్క పోలీసులు కూడా రాజ్ కుమారే అంతకుడు అని నిరూపించడం కోసం సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే పోలీసుల్ని ఒక వ్యక్తి కలిసి, ఈ రాజ్ కుమార్ గురించి నాకు తెలుసు సార్, ఒకసారి ఈ రాజ్ కుమార్ మార్కెట్ లో ఒక మహిళ స్పృహ కోల్పోయేలాగా చేసి తన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజు స్పృహలోకి వచ్చినటువంటి ఆ మహిళ వెంటనే మార్కెట్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజ్ కుమార్ ని తీవ్రంగా కొట్టడంతో అప్పుడు రాజ్ కుమార్ తను తీసినటువంటి బంగారాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడు అని చెప్తూ ఉంటాడు.
ఆ విధంగా పోలీసులు రాజకుమారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా సేకరిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే పోలీసులకి రాజకుమార్ వలలో నుంచి ఒక అమ్మాయి తప్పించుకుని బ్రతికింది అని తెలుసుకుని ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయగా ఆ అమ్మాయి పేరు సాలు అని. ఆ సాలుకి టాబ్లెట్స్ అంటే భయం కావడంతో ఆ రాజకుమార్ ఇచ్చినటువంటి ఆ సైనైడ్ టాబ్లెట్ ని వేసుకోకుండా తను బ్రతికింది అని తెలుసుకుంటాడు. దాంతో భగవత్ వెంటనే ఆ సాలుని ఎంక్వైరీ చేయడం కోసం అక్కడికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సాలు మరెవరో కాదు, అక్కడ సమీర్ లవ్ చేసినటువంటి మీనానే ఉంటుంది. అంటే ఆ మీనాని లవ్ చేసిన సమీర్ కూడా మరెవరో కాదు, రాజకుమార్ గెటప్ మార్చుకుని సమీర్ లాగా తనని లవ్ చేసి తనను కూడా అదే విధంగా మోసం చేయడానికి ప్రయత్నించి తనకు కూడా సైనైడ్ టాబ్లెట్ ని ఇచ్చి ఉంటాడు. అయితే టాబ్లెట్స్ అంటే భయం ఉన్నటువంటి మీనా ఆ టాబ్లెట్స్ ని మింగకుండా జస్ట్ టచ్ చేసి ఉంటుంది. అలా టచ్ చేసిన దానికే తన కోమాలోకి వెళ్లి 30 రోజుల తర్వాత కోలుకుని ఆ తర్వాత జరిగిందంతా కూడా మర్చిపోయి పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి మీనా వెంటనే భగవత్ని చూసి, సార్ ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చి ఏమీ చెప్పలేను, ఎందుకంటే నా హస్బెండ్ కి వీటి గురించి ఏమీ తెలియదు, వీటి గురించి నేను బయట పెడితే నా జీవితం కూడా నాశనం అవుతుంది అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న భగవత్ వెంటనే ఇంతకుముందు మిస్ అయిపోయినటువంటి ఆ 19 మంది ఫొటోస్ ని కూడా మీనాకి చూపించి, నువ్వు బయటకు వచ్చి సాక్ష్యం చెప్పలేను అంటున్నావు, కానీ మిస్ అయినటువంటి 19 మంది గురించి కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి భగవత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మీనా ఆ రోజంతా కూడా భగవత్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ మిస్ అయిపోయినటువంటి ఆ అమ్మాయిలందరినీ గుర్తు చేసుకుని అలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి అని వెంటనే తన హస్బెండ్కి జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడు మీనా ఇంట్లోని వాళ్ళు కూడా తనని ఎంకరేజ్ చేయడంతో సరిగ్గా కోర్టులో తీర్పిచ్చే సమయానికి మీనా కోర్టుకి వెళ్ళి జరిగిందంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ కోర్టుకు వచ్చినటువంటి మీనాని చూసినటువంటి రాజకుమార్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. మీనా జరిగిందంతా కూడా కోర్టులో జడ్జి ముందు వివరించడంతో జడ్జి వెంటనే రాజకుమార్కి ఉరి శిక్షను విధిస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బాగా ధనవంతురాలైనటువంటి ఎలీషా ఎలా చనిపోయింది, ఈ ఎలీషా నార్మల్ గానే చనిపోయిందా లేదా తనని ఎవరైనా హత్య చేశారా, ఎలీషా తన ఆస్తి మొత్తాన్ని కూడా నమ్రత పేరు మీద ఎందుకు రాసింది, ఈ నమ్రతనే ఎలీషాని నిజంగా చంపిందా లేదా ఎలీషా ఇంట్లో పనిచేసే పని మనిషే చంపేశాడా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి నమ్రత ఎలీషా చనిపోవడానికి ముందు ఒక కారు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ ఎందుకు చేసింది, కరోనా సమయంలో డాక్టర్స్ ఇలా కూడా ప్రవర్తించారా, చివరికి లాయర్ మాయా ఆ ఎలీషా మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని కనిపెట్టిందా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ద వెర్డిక్ట్ మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.